వెల్కమ్ టు PM7. శరీరం ఆరోగ్యంగా అందంగా ఉండేటట్టు చేసేది ప్రోటీన్. ఇది మన శరీరానికి చాలా అవసరం. ప్రోటీన్లు లోపిస్తే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. దీని లోపం వల్ల సరిగ్గా పని చేసుకోలేరు, బలహీనంగా ఉంటారు, అలసిపోతారు. అనేక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడుతుంటాయి. అందుకే ప్రోటీన్ లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. మరి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారా లేదా ఇంతకీ ప్రోటీన్ లేదని ఎలా తెలుసుకోవాలి? ఇక ప్రోటీన్ బాడీలో సరిపోయేంత లేకపోతే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రోటీన్ తక్కువగా ఉన్నవారికి అనేక లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వీరికి కండరాలు చాలా బలహీనంగా మారుతాయి. వీరు బరువైన వస్తువులు ఎత్తడంలో ఇబ్బంది పడుతుంటారు, లేదా వర్కౌట్లు చేస్తున్నప్పుడు కూడా కండరాలు త్వరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఎక్కువ కష్టపడకున్నా, కండరాలకు ఎక్కువ ఒత్తిడి పెట్టకున్నా సరే త్వరగా అలసిపోతారు. ఇలాంటి లక్షణాలు ఉంటే ప్రోటీన్ లోపం వచ్చినట్టే. ఇక జుట్టు పల్చబడటం కూడా ప్రోటీన్ లోపానికి కారణమే. మీ జుట్టు తగ్గి బోల్డ్ హెడ్ గా మారుతున్నా లేదా సాధారణం కంటే ఎక్కువగా రాలిపోవటం వంటివి కనిపిస్తుంటాయి. తలస్నానం చేస్తున్నప్పుడు, తల దువ్వుతున్నప్పుడు ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తున్నా ప్రోటీన్ లోపమని గుర్తించండి. అలాగే తరచుగా అంటువ్యాధుల బారిన పడుతుంటారు కొందరు. వీరు తరచుగా జలుబు లేదా ఇతర అనారోగ్యాల బారిన పడుతుంటారు. వీరి శరీరం కోలుకోవటానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది. స్లో హీలింగ్ కూడా గురవుతుంటారు. ఇలా చిన్న చిన్న కోతలు లేదా గాయం నయం కావడానికి కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంటుంది. మీ చర్మం త్వరగా గాయాలను తగ్గించుకోలేదు. వీరికి కాస్త సమయం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి లక్షణాలు ఉంటే ప్రోటీన్ ఫుడ్ను తీసుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్ తక్కువగా ఉన్నవారికి మూడ్ స్వింగ్స్ అనే లక్షణం ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో అలసట కూడా అనిపిస్తుంది. వీరు మరింత చికాకుగా, ఆతృతగా లేదా నిరుత్సాహానికి గురవుతుంటారు. ఇది ప్రోటీన్ వంటి అవసరమైన పోషకాల కొరత కారణంగా అసమతుల్యతను సూచిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం కూడా ఈ ప్రోటీన్ లోపం వల్ల సంభవిస్తుంది అంటున్నారు నిపుణులు. ప్రోటీన్ తక్కువగా ఉన్నవారికి శరీరంలో కొన్ని భాగాల్లో వాపు కామన్ గా వస్తుంటుంది. మీ చేతులు, పాదాలు లేదా చీల మండలాల్లో వాపును గమనించవచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చున్న తర్వాత ఈ వాపు మరింత ఎక్కువగా అనిపిస్తుంది. పెలుసుగా ఉండే నెయిల్స్ కూడా ప్రోటీన్ లోపాన్ని చూపిస్తాయి. మీ గోర్లు బలహీనంగా మారటం, తేలికగా విరిగిపోవటం లేదా పీల్గా అయిపోతుంటాయి. మీ శరీరానికి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తగినంత ప్రోటీన్ అందటం లేదని సంకేతం కావచ్చు. ఈ సంకేతాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రోటీన్ లోపమని తెలుసుకొని మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ను తీసుకోవాలి. మన శరీరంలో విటమిన్లు తక్కువైనా, ప్రోటీన్ తక్కువైనా శరీరం విపరీతమైన అలసటకు, బలహీనతకు, చికాకు, అసహనానికి గురవుతుంది. దాదాపుగా కొన్ని లక్షణాలు B12కి దగ్గరగా, డయాబెటిక్కి దగ్గరగా ఉండవచ్చు. కానీ సరైన సమయంలో వైద్య పరీక్షల ద్వారా మీరు మీ శరీరంలోని ప్రోటీన్, విటమిన్స్ లోపాన్ని తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PM7.